సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. వరలక్ష్మి వ్రతం వచ్చిందనుకోండి, ఒక 10 మంది నుంచి 20 మందిని పిలవాలి. వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి. రకరకాలుగా అమ్మవారిని అలంకరించాలి. రకరకాల నైవేద్యాలు చేసి పెట్టాలి. ఆ వీడియో కోసం భక్తి చేస్తున్నారా, పూజ చేస్తున్నారా, లేకపోతే మనస్ఫూర్తిగా వరలక్ష్మి వ్రతం చేస్తున్నారా అని అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది వీడియోలు చూసి వాటిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. కామన్ పీపుల్ అంతా కూడా, అబ్బా ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఇలా చేశారు, మనం కూడా అలా చేయాలి. ఇంట్లో హస్బెండ్స్ ని, ఇంట్లో వాళ్ళని పీడిచ్చేస్తున్నారు. నేను కూడా ఆ విధంగా అమ్మవారిని అలంకరించాలి, దీనికి ఒక 50,000 కావాలి, నాకు నువ్వు ఏదైతేనే నాకు తెచ్చిపెట్టు అని హింసిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అమ్మా? రీసెంట్ గా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో అగరొత్తులు తేవాలన్నా లేదు పువ్వులు తేవాలన్నా కూడా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, కష్టాల్లో ఉన్నారు. కానీ వాళ్ళ మిస్సెస్ మాత్రం, నాకు ఈ రోజు 20 రూపాయలు పువ్వులు తీసుకొస్తేనే ఇంటికి రా, లేదంటే రావద్దని చెప్పిద్దంట అమ్మవారికి. ఓకే, సరే 20 రూపాయలు పువ్వులు తెస్తేనే భగవంతుడు కరుణిస్తాడా? లేని టైంలో. అదే కదా, నీ దగ్గర డబ్బులు లేవు, ఆ సమయంలో నువ్వు 20 రూపాయలు పెట్టి పువ్వులు కొంటేనే అమ్మ నిన్ను కరుణిస్తుంది అంటే అది నీ ఫూలిష్నెస్. పక్కనేవో చెట్లు ఉంటాయి, ఒక పువ్వు తీసుకొచ్చి పెట్టచ్చు, ఏదో పువ్వు పెట్టచ్చు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరికొంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం కోసం మాత్రమే పూజలు చేస్తున్నారు. అంటే మనస్ఫూర్తిగా నువ్వు భక్తి చేస్తున్నావా? నీకు అమ్మవారి దర్శనం ఇస్తుందా, కరుణిస్తుందా? ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారంటే ఒక రూపాయి కోసం. వాళ్ళ వీడియో వైరల్ అవ్వాలి, మాకు అమౌంట్ రావాలి, లేదా నేను ఫేమస్ అవ్వాలి, ఈ అవసరాల కోసం, ఇటువంటి కోరికల కోసం చేసేటటువంటి భక్తి కాదు, చేసే పూజ కాదు. అందుట్లో భగవంతుడు ఉండడు. కాన్సన్ట్రేషన్ అంతా వీడియో మీదే ఉంటుంది. ఎంత మంచిగా రావాలి, ఎలా చేయాలి అని. భగవంతుడి మీద కాన్సన్ట్రేట్ చేయలేరు కదా, చేయలేరు. అందుకే నేను ఇద్దరికి చెప్తున్నా, డబ్బులు లేక ఇబ్బంది పడేవాళ్ళు దేవుడికి నా డబ్బులు ఖర్చు పెడితేనే దేవుడు నన్ను కరుణిస్తాడు అని అనుకుంటున్నారు చాలా మంది. అది తప్పు. అలాగే వీడియోస్ కోసం, ఫోటోల కోసం, జనాల మెహర్బానీ కోసం, మెప్పు కోసం, ఎచ్చుల కోసం భక్తి చేయకండి, పూజలు చేయకండి. అలా చేసినప్పటికీ కూడా మీకు భగవంతుడు కరుణించడు, మీ దగ్గర అమ్మ ఉండదు. ఇదంతా కూడా నటన. చాలా ఖచ్చితంగా కొన్ని మీ వీడియోలు చూస్తూ ఉంటాం, కొట్టినట్టు మాట్లాడతారు. మీకేం భయం అనిపించదా? అంటే బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో, నేను ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటున్నాను అని అనిపించదా? బ్యాడ్ కామెంట్స్ కి నేను ఎప్పుడూ దడవను, వాటిని నేను పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్స్ నేను చూడను. నా వీడియోస్ లో కమెంట్స్ అన్ని కూడా మా అబ్బాయే చూస్తాడు, నేను చూడను, పట్టించుకోను. కానీ ఇప్పుడు మీరు అన్నారు చూసారా, బ్యాడ్ కమెంట్స్ కి భయపడరా. నిన్న నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా వదిన కూడా అడిగింది, నీకేదో ఒక బ్యాడ్ కమెంట్ వచ్చింది, మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకు అట్లాంటివి చేస్తావు? తప్పేముంది? నేను వాళ్ళకి చెప్తున్నా, మీకు చెప్తున్నా, నేను మాట్లాడేది ధర్మపరంగా, న్యాయబద్ధంగా, మన ధర్మం కోసం నేను మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా మీ అందరికీ మంచి చెయ్యాలి అనే ఉద్దేశం నాలో ఉన్నప్పుడు నేను ఏది మాట్లాడినా అది కరెక్టే అవుతుంది. దాని మీద నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఎవడైనా వచ్చి బ్యాడ్ కమెంట్ పెడితే అది వాడి కర్మ, వాడి పాపం, అవి నేను పట్టించుకోను. కానీ నన్ను మెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, ఎందుకంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళని, మీ వ్యూస్ చూస్తేనే మాకు అర్థమవుతూ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు హిందుత్వానికి సపోర్టా, లేకపోతే ధర్మం కోసం మీరు పోరాడుతున్నారా? రెండిటికి సపోర్టే. రెండిటికి సపోర్ట్. హిందుత్వం నిలబడితేనే ధర్మం నిలబడుతుంది, హిందుత్వం లేనిదే ధర్మం లేదు. ఈ రోజు 9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా మారిపోయారు. ఎందువల్ల? హిందువులు లేక కాదు, ఉన్న హిందువులే మారిపోతున్నారు మతం. నీ భగవంతుడి మీద నమ్మకం లేదు, నీకు భక్తి మీద నమ్మకం లేదు. ఎందుకు మారుతున్నారంటారు? ఎక్కువ కన్వర్ట్ అవుతున్నారంటారా? ఎందుకు కన్వర్ట్ అవుతున్నారంటే బలహీనత. వీళ్ళకి ఏదో వ్యాధి వస్తుంది, ఏదో బాధ కలిగిద్ది, ఆ బాధలోంచి బయటికి రాలేకపోతున్నారు. ఈ బాధలోంచి బయటకు రావాలి అంటే ఎవడో వస్తాడు, మా దేవుడి దగ్గరికి రా, నీకు బాధ పోతుంది, కష్టం తీరుతుంది అని చెప్తాడు. అది నమ్మి వీళ్ళు వెళ్తారు. కానీ మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, ఒక రోజులో 2 రకాలుగా ఉంటాయి. ఒక రోజుని పగలు సూర్యుడు పరిపాలిస్తాడు, రాత్రిని చంద్రుడు పరిపాలిస్తాడు. పగలు వెలుతురుగా ఉంటుంది, రాత్రి చీకటిగా ఉంటుంది. ఒక రోజులోనే 2 షేడ్స్ మనకు కనపడుతున్నప్పుడు, 2 రకాలుగా మారిపోతున్నప్పుడు, నీ జీవితంలో ఎన్నో రోజులు ఉంటాయి. నీ జీవితంలో కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు రావంటారా? ఈ రోజున్న కష్టం రేపు ఉండదు, ఈ రోజున్న రోగం రేపు ఉండదు. సుఖం వస్తుంది, కష్టము వస్తుంది, ఏది శాశ్వతం కాదు. ఇది తెలుసుకున్నవాడు ఎవ్వడు మతం మారడు. నీ ధర్మంలోంచి నువ్వు తప్పుకోవు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ధర్మాన్ని, నీ మతాన్ని విడిచిపెట్టి ఎక్కడో ఏదో జరుగుతుంది, అద్భుతాలు అని పరుగులు తీస్తున్నావే కానీ నీకు విషయం తెలియడం లేదు. దయచేసి అర్థం చేసుకో. ఎక్కడికి వెళ్ళినా నీకు జరిగేది ఏమీ ఉండదు.
కర్మ అనేది అనుభవించక తప్పదు. నువ్వు ఎప్పుడైతే పరమేశ్వరుణ్ణి గట్టిగా పట్టుకుంటావో 100% ఉన్న నీ కర్మని 80% తగ్గిస్తాడు ఆ భగవంతుడు. కానీ పూర్తిగా తీసే శక్తి ఆ భగవంతుడికి కూడా లేదు. నువ్వు ఆ కొంచెం అనుభవించి తీరాల్సిందే. నీకు పాము కరవాల్సిన చోట చీమ కుట్టే తీరుతుంది. మనం ఎప్పుడైతే భగవంతుడు పూజిస్తామో పెద్దది, ఒకవేళ మనకి ఏదైనా పెద్ద ప్రమాదం జరగబోతుంది, అది చిన్న ప్రమాదంతో పోతుంది అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు భగవంతుడిని నేను ఆరాధిస్తున్నానమ్మా, ఈ సమయంలో నాకు ఇక్కడ ఒక పాము వచ్చి కరవాల్సినటువంటి ఈ సిచ్యువేషన్ ఉంది, కానీ ఆ పరమేశ్వరుని నేను ఆరాధించడం ద్వారా గట్టిగా ఒక చీమ కుడుతుంది, కానీ నా కంటికి ఏం కనబడుతుందంటే ఈ చీమ కుట్టింది మాత్రమే కనపడిద్ది, పాము కరవాల్సింది తప్పిపోయిందని నాకు తెలియదు. నేనేమనుకుంటాను, అరే ఈ చీమ నన్ను కుట్టిందంటే ఇప్పుడేగా నేను పూజ చేశాను, ఇప్పుడేగా భగవంతుడిని ఆరాధించాను, ఈ చీమ కుట్టిందంటే చచ్చా భగవంతుడు నన్ను కరుణించట్లా అని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు ఖచ్చితంగా నిన్ను కరుణించాడు కాబట్టే ఆ పాము కరవాల్సిన ఆపద తప్పిపోతుంది, మరణగండం తప్పిపోతుంది, చిన్న యాక్సిడెంట్ తో బయటపడుతుంది. ఓకే. కొంతమందిని చూస్తూ ఉంటాం, నేను మంచోడిని, నేను మంచి పనులే చేస్తా, నేను నలుగురికి హెల్ప్ చేస్తా ఉంటా, నేను దేవుణ్ణి నమ్మను, నాకు దేవుణ్ణి నమ్మాల్సిన పని లేదు, కర్మలు కాదు, ఇప్పుడు అంతా నేను సైన్స్ ని నమ్ముతాను, దేవుణ్ణి నమ్మను అని చెప్తా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమంటారు మీరు? ఖచ్చితంగా పర్వాలేదమ్మా, మంచిదే, పర్వాలా. నువ్వు మంచిగా ప్రవర్తిస్తూ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నడుచుకుంటూ పక్కవాడికి అపకారం తలపెట్టకుండా ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా నువ్వు నీ జీవన విధానం మంచిగా ఉంటే అంతకన్నా భగవంతుడికి కావాల్సిందేమీ లేదు. ఆయన నన్ను పూజిస్తేనే నిన్ను కరుణిస్తాను అనే రూల్ ఎక్కడా పెట్టలేదు. నువ్వు పక్కవాడికి ప్రకృతికి ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు, ఆ భగవంతుడు ఖచ్చితంగా నిన్ను కరుణిస్తాడు. ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ అంటారు, చాలా మంది లేని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు, నీడీ పీపుల్ కి. అలాంటిది ఇప్పుడు పూజ చేయకపోయినా పర్లేదా, అలా మానవ సేవ చేస్తే సరిపోతుందా? సరిపోతుంది. మానవ సేవే మాధవ సేవ 100%. మానవ సేవ మాత్రమే కాదు, మూగజీవాలు కూడా ఉంటాయి, వాటికి కూడా సేవ చేసుకుంటే ఆ భగవంతుడికి చేసిన దాంతోనే సమానం. నువ్వు ఎవడైతే ఆకలితో ఉన్నవాడో ఉంటాడో వాడికి అన్నం పెడతావు, ఆ పరమాత్మ వచ్చి నీ అన్నాన్ని స్వీకరిస్తున్నాడు. అంటే నీలో ఉన్న జీవుడు ఎదుటి వ్యక్తిలో ఉన్న జీవుడికి ఆకలిని తీరుస్తున్నాడు అంటే ఆ జీవుడు రూపంలో పరమాత్మ వచ్చి అక్కడ భోజనం చేస్తూ ఉంటాడు. ఆ పుణ్యఫలం నీ ఖాతాలో పడుతుంది. సో భగవంతుడి నామాన్నే పిలవాలి, లేదు నా దేవుడినే తలుచుకోవాలి, నా దేవుడి పేరే ముఖ్యం, ఇలాంటివేమి మా ధర్మంలో లేవు. పూనకాలు వస్తూ ఉంటాయి చాలా మందికి, అవును, పూనకాలతో ఊగిపోతా ఉంటారు, డప్పులు చప్పుళ్ళకి అట్లాగా. అసలు నిజంగా పూనకాలు వస్తాయా అండి? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. అవును అంటే కొంతమందికి కోపం, కాదు అంటే మరికొంతమందికి కోపం. ఏది ఏమైనా నేను చెప్పాలి కాబట్టి నా ధర్మం ప్రకారం నాకు తెలిసింది నేను చెప్తున్నా. పూనకం అంటే భక్తి భావన ఎక్కువైపోయి ఒక భావోద్వేగానికి లోనయ్యి అత్యుత్సాహంతో వాళ్ళ శరీరం వాళ్ళ కంట్రోల్లో లేకుండా, వాళ్ళ మనసు వాళ్ళ మాటలతో సహా వాళ్ళ అధీనంలో లేకుండా ఉండేటటువంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్, దాన్నే పూనకం అంటాం. ఓకే. అంతేగాని పూనకంతో కొందరు కొన్ని అంటే మీరు ఫర్దర్ గా ఇలా చెయ్యండి అని చెప్పి హైదరాబాద్ లో ఒక అమ్మవారి రూపంలో కూడా చెప్తా ఉంటారు, అది నిజమేనా? అది భవిష్యవాణి లాగా. ఇందాక నేను చెప్పినట్టు భక్తితో భావోద్వేగానికి లోనయ్యి అమ్మవారి జాతరలప్పుడు లేదంటే అమ్మవారి భక్తి పాటలు పెట్టినప్పుడు ఈ డీజే సౌండ్స్ వచ్చినప్పుడు ఆ విధంగా పూనకాలు వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరికొంతమంది మిమ్మల్ని ఏమార్చడానికి, మిమ్మల్ని మోసం చేయడానికి, మీ డబ్బులు కాజేయడానికి అమ్మవారి ఒంటి మీద వచ్చింది అని నటించే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. నటనకు ఎక్కడ కూడా తావివ్వద్దు. అమ్మవారికి మీకు మధ్యలో ఏ మీడియేటర్ అక్కర్లేదు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం మీరే, మీ భక్తే, మీ మనసే, ఏ మనుషులు కాదు. మనుషుల మాటలు నమ్మద్దు, ఇది మాత్రం నేను 100% చెప్తా. ఇంకొక విషయం, అమ్మవారి ఒంటి మీదకి వస్తుందా అంటే రావచ్చు, తప్పేముంది. అమ్మవారి ఒంటి మీదకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఆ వచ్చేటటువంటి అమ్మవారి ఆత్మను రిసీవ్ చేసుకునేటటువంటి ఆ కెపాసిటీ ఎవరికి ఉంది, తట్టుకోగలిగే శక్తి ఎవరికి ఉంది. నువ్వు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా భగవంతుడు చెప్పినట్టుగా ప్రతి విషయంలోనూ పక్కనోడికి ప్రకృతికి ఇబ్బంది కలిగించకుండా, ఈర్ష్య ద్వేష అసూయాలు లేకుండా నీ మనసులో ఆ భగవంతుడికి ఇష్టురాలిగా నువ్వు బ్రతకగలిగితే, అటువంటి జీవన విధానాన్ని నువ్వు కలిగి ఉంటే అప్పుడు నీ మీదకి అమ్మవారు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఈ క్వాలిటీస్ అన్ని నీలో ఉన్నాయా? అయితే అమ్మ నీ మీదకి వచ్చేది నిజమేనా లేక అబద్ధమా? నువ్వే ఆలోచించుకో. కొందరు అమ్మవారికి జంతు బలులను ఇస్తారు, కోళ్ళనికి వస్తారు, పొట్టేళ్ళనికి వస్తారు, అది మీ దృష్టిలో తప్పంటారా ఒప్పంటారా? మూర్ఖత్వం అంటారు. అమ్మ అంటే కరుణించేది, ఆశీర్వదించేది, ప్రేమ చూపించేది. అమ్మ ఈ జగత్తులో ఉన్న ప్రతి ప్రాణికి అమ్మే.
నీకు మాత్రమే అమ్మా, పక్కనోళ్ళకి కాదు, నీకు మాత్రమే అమ్మా, ఏ జీవికి కాదు అని అనుకోవద్దు. కోడికి, కుక్కకి, మేకకి, ప్రతి జీవికి కూడా అమ్మ అమ్మే. కాబట్టి అమ్మ ఏ జీవిని కూడా బలి కోరదు. నా బిడ్డను నాకు బలి ఇవ్వండి, నేను సంతోషిస్తాను అని అంటుంది అంటే ఆవిడ అమ్మ కాదు. అమ్మ ఎప్పుడు ఆ విధంగా మాట్లాడదు, అర్థం చేసుకోండి. అమ్మవారికి మాత్రం అమ్మ పేరు మీద బలులిచ్చి దేవాలయాలను అపవిత్రం చెయ్యొద్దు, రక్తపాతం సృష్టించొద్దు. దయచేసి అమ్మను అమ్మగా చూడండి. మీకు తినాలనిపిస్తే బయటికి వెళ్ళి కోసుకొని తినండి, అంతేగాని అమ్మ పేరు మీద మాత్రం చెయ్యొద్దు. చాలా మంది కూడా కొన్ని గుళ్ళల్లో ఇలా జంతు బలిచ్చి ఆ తర్వాత అక్కడే వండుకొని అక్కడే తినేసి వస్తున్న సందర్భాలు ఉన్నాయి. అక్కడి నుంచి కూడా ఆ ఫుడ్ తెచ్చుకోకూడదు, అక్కడే కంప్లీట్ అయిపోవాలి అనే అదే చెప్తున్నా వాతావరణం ఉంది. నేను, అదే చెప్తున్నా. మీకు తినాలనిపిస్తే బయటికి వెళ్ళి కోసుకొని తినండి, అది మీ ఆహారపు అలవాటు. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ అమ్మవారి పేరు మీద బలిచ్చి గొళ్ళల్లోనే కోయటం, గొళ్ళల్లోనే రక్తపాతం సృష్టిస్తాం, అక్కడే తినేస్తాం, ఇది మాత్రం తప్పు. నేను కూడా చూశాను తిరుపతమ్మ తల్లి దేవాలయంలో, కొన్ని దేవాలయాల్లో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. అమ్మ పేరు మీద బలులు ఇవ్వకూడదు. అలాంటి మొక్కులు మొక్కుకోకూడదు అంటారా? అలాంటి మొక్కులు మొక్కుకోకూడదు. మొక్కుకున్నాం, ఆల్రెడీ మేము మొక్కేసుకున్నాం, ఇప్పుడు చేసేది ఏముంది, ఆల్రెడీ మొక్కుకున్నాం కదా చేసేస్తాం, తప్పు. అసలు మీరు మొక్కుకున్నది మొక్కుబడే కాదు. మీరు ఎలాంటి మొక్కులు మొక్కుకోవాలి? నలుగురికి అన్నం పెడతాను, పేదవాళ్ళకి చదివిస్తాను, లేదంటే 4 జీవాలకు ముద్ద పెడతాను, ఇలాంటివి ఏదైనా మంచి పనులు నేను నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తాను అని మొక్కుకోండి. ప్రకృతి, భగవంతుడు సమస్తం నీకు సహాయం చేస్తాయి. మీ మాటలు విని చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. మీకు మెసేజెస్ కానీ కాల్స్ కానీ వస్తూ ఉంటాయా? చాలా మంది తెల్లారు లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు అబ్బో ఎంత మంది చేస్తారో, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని నాగే చెప్పుకుంటారు. అవునా? అలా అంటే ఇప్పటి వరకు మీరు విన్న వాటిల్లో కాల్స్ లో బాగా బాధపడిన విషయం ఎప్పుడైనా ఉందా? ఉంది. రీసెంట్ గా ఒక అమ్మాయి కాల్ చేసింది. వాళ్ళ అమ్మగారికి ఎయిడ్స్ ఉంది. ఎలా అంటే వాళ్ళ నాన్నకి ఎయిడ్స్ ఉంది. 7 సంవత్సరాల పాటు ఎయిడ్స్ ఉన్న వ్యక్తి దాన్ని దాచిపెట్టి వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ పాపకి రాలేదు. ఓకే. ఆ పాప మాత్రం బానే ఉంది. కానీ ఈ పాప ఇప్పుడు 22 ఏళ్ళు, ఈ పాపకి హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. ఈ పాపకు వచ్చిన పెళ్లి సంబంధాలని వాళ్ళ నాయనమ్మే చెడగొడుతుంది. ఈ పిల్లకి కూడా ఎయిడ్స్ ఉంది అని చెప్పి ప్రాపగండా చేసి వచ్చిన ప్రతి సంబంధానికి నా మనవరాలకి ఎయిడ్స్ ఉంది చేసుకోమాకండి. ఎందుకు అంటే కోడలంటే పడదు. సొంత నాయనమ్మే చెడగొడుతుంది. కోడలంటే పడదు. ఆ నాయనమ్మ వయసు ఎంత అంటే 80 ఏళ్ళు. 80 ఏళ్ల వయసులో నువ్వు కక్ష కట్టి కోడల్ని, మనవరాల్ని సాధిస్తున్నావంటే నీ కొడుకున్న రోగాన్ని దాచిపెట్టి నువ్వు పెళ్లి చేసావు. అది తప్పు. ఎదుట ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేసావు. ఇప్పుడు నీ మనవరాల జీవితాన్ని కూడా నువ్వు నాశనం చేయడానికి సిద్ధపడిపోతున్నావు. అది కూడా కాటికి కాళ్ళు చెప్పకున్న ఈ సమయంలో అవసరమా? ఆ భగవంతుడు నిన్ను మెచ్చుతాడా? మరో జన్మలో నీకు కర్మ అనుభవించవా? ఇది రాదా? ఈ పాపం కర్మ రూపంలో ఖచ్చితంగా అనుభవించే తీరిద్ది. ఆ మనవరాలు ఎంత ఏడుస్తుందో. మా అమ్మకి ఉండటానికి చిన్న ఇల్లు ఇచ్చింది పైన. ఆ ఇల్లు ఖాళీ చేసి యువతలకు వద్దామా, మా నాయనమ్మ పోసి తప్పించుకుందామా అంటే ఆ ఇల్లు ఆక్రమించింది. రాకుండా అక్కడే ఉందామా అంటే నాయనమ్మ పోరు పడలేకపోతున్నారు. వాళ్ళ అమ్మకి మనశ్శాంతి లేదు. ఒక పక్కన ఎయిడ్స్, షుగర్ పేషెంట్ వాళ్ళ అమ్మగారు. ఈ పిల్ల ఉద్యోగం చేస్తే గానీ వాళ్ళ ఇంట్లో ముద్దగాళ్ళు. నాన్నగారు లేరు, చనిపోయాడు పెళ్ళైనప్పుడే. పాపకు 3వ సంవత్సరం అప్పుడే చనిపోయాడు. ఇప్పుడు 22 ఏడు పాపకి. ఆ పాప ఎంత ఏడుస్తుందంటే నిజంగా గంట సేపు ఏడ్చింది నాతో ఫోన్ లో. అయ్యో, కాల్ చేసేటప్పుడు ఏడుస్తూనే చేసింది. ఇక నేను చాలాసేపు మాట్లాడిన తర్వాత పాప ఫోన్ పెట్టేస్తూ నవ్వుకుంటా పెట్టేసింది. అప్పుడు అంది, అమ్మ నాకు అమ్మ అంటే మా అమ్మ మాత్రమే కాదు, నువ్వు కూడా నాకు అమ్మవే. ఈ రోజు నుంచి నేను నీ బిడ్డనేనమ్మా అని చెప్పేసి చాలా ఏడ్చింది. చాలా సంతోషపడింది కూడా నాతో మాట్లాడినందుకు. ఇలాంటి వాళ్ళు నాకు ప్రతిరోజు కనీసం 2-3 తగులుతారు. అంటే ఇంత కష్టాలు పడేవాళ్ళు. ఇలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి అసలు మీరు ఏం సలహా ఇస్తారు, ఏం చెప్తారు? అప్పుడున్న పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ బట్టి, వాళ్ళు నాతో మాట్లాడే ఆ మాటల్ని బట్టి వాళ్ళ మైండ్ ఎలా ఉంది, ఎలా ఆలోచిస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. కాబట్టి ఆ కష్టాలు కొద్ది గొప్ప నేను అనుభవించి ఉన్నాను కాబట్టి ఆ అనుభవంతో నాకు తోచినట్టుగా వాళ్ళని మోటివేట్ చేస్తా. ఓకే. ఇప్పుడు మీరు అసలు ఈ డివోషనల్ గా రావడానికి కారణం ఏదైనా ఉందా? అంటే డివోషనల్ గా ఇప్పుడు కొన్ని మీరు మాట్లాడుతూ ఉంటారు, మీ రీల్స్ ద్వారా చెప్తూ ఉంటారు. ఇంత దైవికంగా దగ్గర అవ్వడానికి ఏదైనా వెనక కారణం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తాను అని నేను అనుకోలేదు. నాకు తెలియదు. సరదాగా ఒక రీల్ చేశా. అది ఏదో కరంగుళి మాల కొన్నాను ఎవరో దగ్గర. వాళ్ళు అడిగారు నన్ను, అమ్మ మాకు ఒక రీల్ చేసి పెట్టండి. చేశాను.
అది లక్షల్లో వ్యూస్ వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత సరే వచ్చింది కదా ఇంకొకటి చేద్దాం. ఆ వెంటనే మతపరంగా కొంతమంది మనుషుల్ని ఏ విధంగా మారుస్తున్నారు అనే విషయం మీద మాట్లాడాలి అని భగవంతుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. ఆ విషయం మీద నేను మాట్లాడాను. అప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ నేను భగవంతుడి గురించి మాట్లాడడమే మొదలు పెట్టాను. ఓకే. ఇది నా ఏర్పాటు కాదు, నేను అనుకొని రాలేదు. నా జీవితంలో ఏది జరిగినా శివయ్య అనుగ్రహంతోనూ ఆయన ఆజ్ఞతోనూ నేను రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు మీరు సంబంధించిన వీడియోస్ ఎడిటింగ్ ఇవన్నీ కూడా ఎవరు చేసుకుంటారు? మీరే చేస్తారా? అవన్నీ మా అబ్బాయి చేస్తాడమ్మా. నాకు ఏమీ రాదు, ఏమీ తెలియదు. చెప్పాను కదా, ఆఖరికి రీల్స్ కింద కమెంట్స్ కూడా మా అబ్బాయి చూస్తాడు. ఓకే. నేను చూస్తాను కానీ పట్టించుకోను. ఎప్పుడన్నా రెగ్యులర్ గా ప్రతిదీ మా అబ్బాయి చూసుకుంటాడు. నా పోర్షన్ ఏంటంటే కంటెంట్ ఇవ్వడం అంతవరకు. మీరు కంటెంట్ చెప్తారు, మిగిలినవన్నీ మీ బాబు చూసుకుంటాడు. బాగా సపోర్ట్ చేస్తాడా? చాలా. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం నా బిడ్డ. అంతే కదా, ప్రతి తల్లికి బిడ్డలు వరం లాంటి వాళ్ళే. కానీ ఆ వరాన్ని బిడ్డలు కూడా చూపించాలి కదా, ఆ ప్రేమను తల్లి మీద. అవును. ఈ పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుంటారో, ఆ గౌరవాన్ని ఇస్తారో, అప్పుడు కదా తల్లి ఆనందపడేది. అవును. ఈ రోజు నాకు సమాజంలో ఇంత ఆదరణ, ఇంత అభిమానం దొరికింది అంటే కారణం నా కొడుకు సపోర్ట్, బ్యాక్ సపోర్ట్. ఓకే. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. అలాగే నన్ను అంత గౌరవిస్తాడు, ఏ మాటకి అడ్డు చెప్పడు, అలాగే బాధ్యతగా నడుచుకుంటాడు. ముఖ్యంగా ఓకే. అలాంటి బాధ్యతగా నడుచుకునే బిడ్డలు ఉండడం ఏ తల్లిదండ్రులకైనా వరమే. తల్లిదండ్రులకి మనం పెంచడం కన్నా వాళ్ళు అదే పెంపకాన్ని మన ముందు వాళ్ళ ప్రవర్తన ద్వారా చూపించడం అనేది అసలైన పెంపకం, అదృష్టం కూడా. పూజా మందిరంలో మీరు అన్నారు, ఇందాక మాట్లాడుకున్నాం, శివలింగాలకి లేకపోతే చిన్న చిన్న విగ్రహాలకి పూజ చేసుకోవచ్చు అనేసి అనుకున్నాం. శివలింగం పెట్టుకుంటే ఎటువంటి శివలింగం పెట్టుకోవాలి? కొందరు స్ఫటికలింగం పెట్టుకుంటారు, మరకత శివలింగం పెట్టుకుంటారు. అసలు ఏది పెట్టుకుంటే మంచిది, ఏది గొప్ప? ఫస్ట్ ఆఫ్ ఆల్ శివలింగాల్లో ఏది గొప్ప అన్న మాట గాని, ఆ ప్రస్తావన గాని, ఆ తలంపు గాని మీ మనసులో రానివద్దు. ఓకే. శివలింగాల్లో ఏది గొప్ప కాదు, ఏది గొప్ప కానిది కాదు. మట్టి శివలింగం కూడా గొప్పే, శివలింగమే గొప్ప. ఆ లింగాకారం ఇంట్లో ఉండటమే గొప్ప. మీకు స్తోమత ఉంటే ఏదైనా పెట్టుకోండి, పర్వాలేదు. వెండిదైనా, మరకతమైనా, స్ఫటికమైనా మీ స్తోమతను బట్టి. మీకు స్తోమత లేదు, పుట్టమన్నుతో శివలింగం చేసి పెట్టుకోండి ఇంట్లో. కానీ ఎక్కువగా చెప్పేది స్ఫటికలింగం, మరకతలింగం పెట్టుకోండి అని చెప్తారు. ఎందుకు చెప్తున్నారు అంటే స్ఫటికలింగం అనేది తెల్లగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మన పరమేశ్వరుడు కూడా తెలుపు రంగులో ఉంటాడు. ఆయన శుద్ధ స్ఫటికలింగ స్వరూపం అని అంటారు. మన కష్టాలన్నీ కూడా గట్టెక్కాలి అంటే ఈ తెలుపు రంగు శివలింగాన్ని పెట్టుకున్నప్పుడు మీకు అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం కలుగుతుందని, అలాగే మీ ఇంట్లో చికాకులు ఉన్నా, మనుషుల మధ్యలో గొడవలు ఉన్నా ఇలాంటివన్నీ తీరిపోతాయని, ప్రశాంతత, నెమ్మది, శాంతి దొరుకుతుంది అన్న ఉద్దేశంతో సాదృశ్యంగా మనం స్ఫటికలింగాన్ని పెట్టుకుంటాం. అలాగే మరకతలింగం అనేది గ్రీన్ కలర్ లో ఉంటుంది. నిజమైన మరకతలింగం మనం ఎవరం కొనలేం. నిజమైన మరకతలింగం లక్షల్లో ఉంటుంది. కానీ ఇది గ్రీన్ అవెంచురిన్ అనే స్టోన్ తో చేసింది. ఈ స్టోన్ అనేది మనం ఇంట్లో పెట్టుకోవడానికి కొనుక్కోదగినటువంటి తక్కువ కాస్ట్ లో వస్తుంది కాబట్టి ఈ లింగాన్ని మనం పెట్టుకుంటాం. ఇది పచ్చ రంగులో ఉంటుంది. ఈ లింగం పచ్చ రంగును మనం సాదృశ్యంగా తీసుకున్నాం. ఎవరికి? ఐశ్వర్యానికి, లక్ష్మీ ప్రాప్తికి. సో ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడేవాడు, అప్పుల బాధల్లో కూరుకుపోయి ఉన్నాము అని అనుకున్న వాళ్ళు, ఇంట్లో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అనుకోని ప్రమాదాలు ఎదురవుతున్నాయి అనుకున్న వాళ్ళు ఈ మరకత లింగాన్ని పెట్టుకోండి అని చెప్తాం. ఓకే. కానీ టోటల్ గా చెప్పాలి అంటే ఏ శివలింగాన్ని పెట్టుకున్నా మంచే జరుగుతుంది. నీలో ఉన్న భక్తి ముఖ్యం, అది గుర్తుంచుకోండి. ఓకే. ఇప్పుడు చూస్తా ఉంటాము చాలా మంది, ఈ రోజు మళ్ళీ రాదు, ఇది 10 సంవత్సరాలకు వస్తుంది, 15 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, మీ పేరు మీద కాశీలో ఈ అభిషేకం చేయిస్తున్నాం, లేకపోతే ఇంకో చోట ఎక్కడో పూజ చేయిస్తున్నాం, మీరు డబ్బులు ఇవ్వండి అంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు శ్రీశైలం మనం వెళ్తామండి, తిరుమల గాని, గుళ్ళో మనల్ని ఎంతసేపు ఉండనిస్తారు? శివలింగాన్ని గాని, ఆ తిరుమల వెంకన్నను గాని దర్శనం చేసుకున్నామా, బయటకు తోసేశారా? అంతే కదా. అంటే అక్కడ జస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే మనం ఉండగలుగుతాం, లేదంటే 1 నిమిషం. అంతేగాని అక్కడ పూజలు చేయడానికి అంత అనుమతి ఇవ్వరు. ఈ పూజలన్నీ ఎక్కడ జరుగుతాయి? బయట మండపాల్లో జరుగుతాయి. ఒకటి. రెండోది, అసలు నువ్వే అక్కడ లేకుండా, ఈ మనిషి అక్కడ లేకుండా, ఈ మనిషి పేరు, గోత్రం చెప్పగానే నీకు మంచి జరిగిపోతుందా? అక్కడ నీ నామగోత్రాలు చెప్తూ పూజ చేస్తూ ఉంటే ఇక్కడ నువ్వే నాన్ వెజ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటావు. ఓకేనా? నీకు మంచి జరిగిపోతుందా? లేదు కదా. వాళ్ళ డబ్బు కోసం,
ఆ విధంగా జనాల్ని మోసం చేయడంతో సమానం అని నేను అంటాను. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇదే చెప్తున్నారు. ఆ పుణ్యక్షేత్రంలో ఇచ్చేస్తాం, ఈ పుణ్యక్షేత్రంలో ఈ పూజ చేస్తాం, ఇట్లాంటి రోజు రాదు, నువ్వు బతికుండగా మళ్ళీ రాదు, కాబట్టి ఈ రోజే పూజ జరగాలి, ఈ క్షణం నువ్వు 750 రూపాయలు వెయ్యి, నీ పేరు మీద పూజ జరుగుతుంది, ఇలాంటివి చెప్పి జనాల్ని మభ్య పెడుతున్నారు. సంవత్సరంలో 365 రోజులు మంచి రోజులేనా, మంచి రోజులు చెడ్డ రోజులు కూడా ఉంటాయా? 365 రోజులు మంచి చెడు ఏమీ ఉండదు. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, పౌర్ణమి ఉంది, ఎనర్జీ లెవెల్స్ మనిషిలో బాగా ఎక్కువగా ఉంటాయి. ఒక మనిషిలోనే కాదు, అన్ని జీవరాశుల్లో కూడా. అమావాస్య ఉంది, ఎనర్జీ లెవెల్స్ డౌన్ లో ఉంటాయి. ఓకే. అందుకనే ఏ పని చేసినా సరే అమావాస్య రోజు చెయ్యమాకండ్రా అంటారు. అమావాస్య రోజు చెయ్యరు అంటే అది చెడ్డ రోజని కాదు, నీ ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ గా చెయ్యలేవు, అంత ఉత్సాహంగా నువ్వు చెయ్యలేవు, కాబట్టి చెయ్యొద్దు. అమావాస్య రోజు నాన్ వెజ్ కూడా తినొద్దు అని అంటారు. ఎందుకు అంటే నాన్ వెజ్ తిన్నా కూడా నిర్జీవంగా, జీవం లేకోకుండా ఉన్నటువంటి, ఓపిక లేకుండా ఉన్న జీవిని నువ్వు కోసి తిన్నప్పుడు కూడా నీకు మంచి జరగదు, ఆ హార్మోన్లు దెబ్బతింటాయి అని చెప్పే ఉద్దేశంతో అమావాస్య రోజు కూడా తినొద్దు అంటారు. అంటే అమావాస్య రోజు ఎనర్జీ లెవెల్స్ డౌన్ లో ఉంటాయి కాబట్టి. ఆ విధంగా చూసుకుంటే మనం మంచి చెడు చూస్తామే తప్ప ఇది మంచి అది చెడు అని ఏమి ఉండదు. పురాణాల్లో అలా జరిగాయి, ఇతిహాసాల్లో ఇలా జరిగాయి, ఉపనిషత్తులు ఇలా చెప్పాయి అని అందరూ అంటుంటారు. పురాణాల్లో జరిగిన కథలు నిజంగా జరిగాయా లేదా? పురాణాల్లో మనం చాలా కథలు వింటూ ఉంటాం. అందులో 2 రకాల కథలు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు కొన్ని కథలు నిజంగా జరిగినాయి అని నేను భావిస్తున్నాను. మరికొన్ని కథలు ప్రతీకాత్మకంగా కొన్ని మనకి జ్ఞానం నేర్పడం కోసం చెప్పబడినాయి అని నేను భావిస్తున్నాను. ఓకే, జరిగినాయి ఏమంటారు? ఏ కథలు? ఉదాహరణకి ప్రెసెంట్ మనం చూసుకుంటే స్పేస్ లో వాటర్ ఉంది అని చెప్తున్నారు. అక్కడెక్కడో యూరోపాలో సముద్రం మంచు కింద కప్పబడి ఉంది అని చెప్పేసి రీసెంట్ గా మనం చదువుతున్నాం. ఓకే. అలాగే మూన్ మీద కూడా తడి ఉంది, తేమ ఉంది. ఇవన్నీ మనకి ఇంతకు ముందు తెలుసా? తెలియదు కదా. మనకి వరాహ పురాణంలో వరాహమూర్తి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని తీసుకెళ్లి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. ఈ భూమిని ఎక్కడ దాచాడు? ఏ సముద్రంలో దాచాడు? సముద్రాలన్నీ భూమి మీదే ఉన్నాయి. భూమి మీద ఉన్న సముద్రంలో ఈ భూమిని దాచేశాడా? కాదు కదా. ఈ సముద్రాన్ని ఎక్కడో స్పేస్ లో సమ్ వాటర్ ఉంది, ఆ వాటర్ లో దాచబడి ఉంది. అంటే మన భూమి కంటే కూడా ఎన్నో వేల రెట్లు పెద్దదైనటువంటి సముద్రము, వాటరు ఏదో ఉంది, ఆ వాటర్ లో దాచబడి ఉంది. దానిని ఆ వరాహమూర్తి తన కొమ్ముల మీద పెట్టుకొని పైకి తీసుకొచ్చి భూమిని నిలబెట్టాడు. ఇది మనకు పురాణంలో చెప్పబడినటువంటి కథ. పురాణాల్లో చెప్పినవన్నీ కూడా ఈ రోజుకి మనం ఇంకా ఏది కనిపెట్టలేకపోతున్నాం. ఇది నిజమా కాదా అని చెప్పుకునేసరికి, తెలుసుకునేసరికి మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ రోజు మనకు తెలిసింది వాటర్ ఉంది. మన భూమి మీద ఉన్న వాటర్ మాత్రమే కాదు, స్పేస్ లో వాటర్ ఉంది, మూన్ మీద వాటర్ ఉంది, మరెక్కడో సముద్రం కింద కూడా వాటర్ ఉంది. ఇలా ఉన్న వాటర్ లో ఆ వరాహమూర్తి భూమిని దాచిపెడితే పైకి తీసుకొచ్చాడు అని నేను భావిస్తున్నాను. సో ఇది రియల్ అని నేను నమ్ముతున్నాను. ఇది రియల్. ప్రతీకాత్మకంగా చెప్పబడిన కొన్ని కథలు ఉన్నాయి. అదేంటంటే శివుడు నగ్నంగా ఋషిపత్నుల ముందు తిరిగాడు. శివపురాణంలో ఉంది. ఋషులు శివుణ్ణి శపించారు. ఆయన అంగం తెగిపడింది. తెగిపడిన అంగమే లింగంగా మారింది. చాలా మంది అంటారు ఆ లింగానికే మీరు పూజలు చేస్తున్నారు. దీంట్లో నిజమేంటి? నిజంగానే శివుడు నగ్నంగా తిరిగాడు అని మీరు అనుకుంటున్నారా? శివుడు నగ్నంగా తిరిగాడు అంటే శివుడు అనేవాడికి ఒక రూపం లేదు, అరూపరూపి. అంటే రూపం ఉన్నది, రూపం లేదు. అంటే లింగ రూపంలో ఉంటాడు, అలాగే రూపం కూడా లేదు ఆయనకి. ఆయన అరూపరూపి, అలాగే లింగ స్వరూపం, నిరాకార రూపం. ఈ నిరాకార రూపం నగ్నత్వం అంటే నిరాకారం అని అర్థం. అక్కడ నగ్నంగా తిరిగాడు అంటే నిరాకారంగా ఒక మనిషిని అట్రాక్ట్ చేసేటటువంటి ఆ శివ తత్వంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఋషిపత్నులు ఎవరు అంటే మనమే, నువ్వు నేను. మనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో, నా జీవాత్మ ఆ శివతత్వానికి అట్రాక్ట్ అయ్యింది. శివతత్వానికి అట్రాక్ట్ అయ్యి ఈ శివుణ్ణి కావాలి, నేను ఈ శివ తత్వాన్ని తెలుసుకోవాలి, ఆధ్యాత్మికంగా ఇంకా నేను ఎదగాలి అన్న తపనతో, కుతూహలంతో ఆరాటపడింది. అది ఋషిపత్ని. ఋషులు వచ్చి శపించారు. ఎవరా ఋషులు? నీలో ఉన్న అహంకారం, కోపం, ద్వేషం. ఇవి ఎందుకు అహంకారం బయటకు వచ్చింది అంటే దేవుడి కన్నా నేనే గొప్ప అనేటటువంటి కొంతమంది మూర్ఖులు ఉంటారు. భగవంతుడి కన్నా నేను గొప్ప, మనిషి గొప్ప, మనిషి కన్నా గొప్పవాళ్ళు ఎవరు లేదు, అందులో నాకన్నా గొప్పవాడు అసలే లేడు, ఇలా భావించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే నాలో ఉన్న అహంకారం, నాలో ఉన్న పత్ని అంటే నాలో ఉన్నటువంటి జీవాత్మ కదమ్మా, శివతత్వానికి కనెక్ట్ అయింది కదా. ఈ అహంకారం జీవాత్మకు చెబుతుంది
నువ్వు ఆగు, దేవుడేం పెద్ద గొప్పోడేం కాదు, నీకు నువ్వే గొప్ప, నువ్వేం అట్రాక్ట్ అవ్వనవసరం లేదు అని నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఎదురుగుండా ఉన్న శివతత్వాన్ని నీ యొక్క శక్తి నశించిపోవును గాక అని శపించింది. ఓకే అంటే ఆ రోజుల్లో ఉన్న ఋషులు కావచ్చు, ఓకే మనకి తాత్వికంగా ప్రతీకాత్మకంగా ఆ విధంగా చెప్పారు. అంటే అర్థం చేసుకునే జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అన్న ఉద్దేశంతో ఓకే వీళ్ళు ఏమని చెప్పించారు, నీ శివతత్వం నీ శక్తి నశించిపోవాలి. ఎందుకు అలా అన్నారు? అహంకారం. నేను Okay. శపిస్తే ఏదైనా జరిగిద్ది, మ్హూ. నేను గొప్పవాడిని అన్న ఫీలింగ్ తో. అప్పుడు ఆ శివతత్వం అనేది నశించిపోవాలి అని అన్నప్పుడు శివుడు ఏం చేశాడంటే ఈ అహంకారాన్ని అణిచివేయాలి అన్న ఉద్దేశంతో ఒక లింగ స్వరూపాన్ని దాల్చాడు. ఓకే దీన్నే ఇంకొకరుగా చెప్పారు. ఎలా అంటే ఈ శివుడు లింగ స్వరూపంగా మారినప్పుడు బ్రహ్మమూర్తి గాని విష్ణుమూర్తి గాని బ్రహ్మదేవుడు గాని ఆది అంతాన్ని కనిపెట్టలేకపోయారు. ఓకే ఒకళ్ళు పైకి ఒకళ్ళు కిందకి వెళతారు, అంతాన్ని చూద్దాం ఎక్కడ దొరుకుతుంది, లేదా ఆదిని చూద్దాం, మ్. ఆది లేదు అంతము లేదు, లింగం మాత్రమే ఉంది. ఓకే ఆ కథ ఎందుకు చెప్పారు మరి? ఇది నిజమైతే అది ఎక్కడి నుంచి వచ్చింది, అది నిజమైతే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే నీకు ఆ శక్తి ఉంటే ఇక్కడ అర్థం చేసుకుంటావు, ఇక్కడ జ్ఞానం నీకు అర్థం కాకపోతే కనీసం అక్కడైనా అర్థం చేసుకుంటావు. పురాణాల నుంచి అసలు ఏం నేర్చుకోవాలి మనం? జ్ఞానం. మ్. మన పూర్వీకులు ఏ విధంగా బ్రతకమన్నారు, నీ జీవన శైలి ఏ విధంగా ఉండాలి, నీ ఆలోచన ఏ విధంగా ఉండాలి, నీ ధర్మాన్ని కాపాడాలంటే నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలి, కష్టంలో సుఖంలో ఒకే రకంగా ఏ విధంగా ప్రవర్తించాలి, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు ఎదిగిపోకూడదు, ఎగిరెగిరి పడకూడదు. అది మనం నేర్చుకోవాలి మన పురాణాల నుంచి, ఓకే మన జీవన శైలి.